ధీరజ్ ఫోన్లో సీరియస్గా మాట్లాడుకుంటూ లవ్ యూ ప్రేమ అని చెప్పేసి అయితే అక్కడ గోడ మీద రాస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ అక్కడికి వస్తూ ఉంటుంది. రే ఏంట్రా అంత సీరియస్గా ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే అమ్మో ఇప్పుడు గోడ మీదది ఇది చూసేస్తే ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నిన్నే అడుగుతున్నానురా, ఎవరితో అంత సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నీకెందుకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఎందుకు ఏంట్రా, నీ విషయాలన్నీ నాకు కావాలి, నాకు అవసరం, నీ విషయాలన్నీ నేను తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరే అయితే నేను చెప్పను కానీ నువ్వే గెస్ చెయ్యు నేను ఎవరితో మాట్లాడి ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు డబ్బుల కోసమే ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతున్నావు, వాళ్ళెవరు అని తెలుసుకోవాలి అంతే కదా, నేను ఇట్టే తెలుసుకుంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు చూస్తూ నాకు తెలిసిపోయింది, నువ్వు మీ అక్కతోనే కదా మాట్లాడుతున్నావు డబ్బులు ఇమ్మని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే అబ్బా ఎంత బాగా కనిపెట్టావే, నీ బుర్రను తీసుకొని వెళ్ళి మ్యూజియంలో పెట్టొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నీ కోడి బుర్ర ఎలాంటిది అంటే నువ్వు పెరుగుతున్నావు కానీ నీ బుర్ర మాత్రం పెరగటం లేదు, ఎందుకో తెలుసా, నేను మా అక్కని ఎందుకు డబ్బులు అడుగుతాను, అడిగితే మా బావని అడుగుతాను కానీ మా అక్క ఏ మాత్రమైనా నుండి ఇక్కడ డబ్బులు ఇస్తుందా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే మరి ఇంకెవరితో మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నేను ఇంతగా సిగ్గుపడిపోతూ ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాను అంటే అది ఎవరో తెలుసుకోలేకపోతున్నావా, ఇంకా కనిపెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఎవరితోనబ్బా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఐశ్వర్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఎస్ ఎంత బాగా కనిపెట్టేశావే నువ్వు, ఐశ్వర్యతోనే మాట్లాడుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా ఐశ్వర్యతో ఫోన్ మాట్లాడుతున్నావా, ఏది నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అని చెప్పేసి అయితే లాక్కొని ఆ ఫోన్లో నెంబర్స్ చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే అసలు ఇందులో ఐశ్వర్య నెంబరే లేదు కదరా అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అయితే ధీరజ్ని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ గోడ మీద ఉన్నదాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ దగ్గరగా వెళ్ళి అక్కడ ఉన్న ప్రేమను లాక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ఎటు వెళ్ళలేక అక్కడే అలా సిగ్గుపడిపోతూ ధీరజ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ కూడా ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి వీడు తదేకంగా నన్నే అలా చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ధీరజ్ వైపు అయితే కళ్ళు తిప్పుకోకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరేలే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ప్రేమ చాలా సిగ్గుపడుతూ అక్కడే ఉంటూ ఉంటుంది.